హాయ్ గైస్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? సో ఇది వచ్చేసి కృష్ణాష్టమి ముందు రోజు వ్లాగ్. సో ఇప్పుడైతే నేను మా అన్న కలిసి షాపింగ్కి అయితే వచ్చాము. షాపింగ్ ఏం కాదు, చిన్న షాపింగ్ అనమాట. లైక్ కృష్ణుని విగ్రహం ఉందన్నమాట ఇంట్లో. సో దానికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ ఏవైనా తీసుకుందామని వచ్చామన్నమాట. అంటే ఉత్త కృష్ణుడే ఉంటే బాగుండదు కదా, ఏదైనా మాల, కిరీటం, ఇంకా కండువా అలా చూద్దాం అనుకున్నాం. కండువా అడిగినాం కానీ చాలా చోట్ల లేవన్నారు, పెద్ద సైజు ఉన్నాయన్నమాట. సో ఈ కృష్ణుని విగ్రహంకి ఈ సైజుకి తగినట్టు లేవు. అండ్ కిరీటం అయితే సెట్ అయింది, పూలమాల కూడా సెట్ అయింది. ఇంకా కృష్ణాష్టమి అయిపోయిన నెక్స్ట్ డేనే నా బర్త్డే అనమాట. సో బర్త్డేకి కావాల్సినవి ఐటమ్స్ కొన్ని తీసుకున్నా. అంటే బర్త్డేకి ఆల్రెడీ తీసుకున్నాను డ్రెస్, బట్ నేనేంటంటే నా అవుట్ఫిట్కి తగినట్టు బ్యాంగిల్స్ నేనే తయారు చేసుకుందామని చెప్పి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేద్దామని చెప్పి దానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ తీసుకొని వచ్చాను అనమాట. సో అలంకరించిన తర్వాత లైక్ జస్ట్ ట్రయల్స్ వేస్తున్నాము ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇలా బ్యూటిఫుల్గా రెడీ చేసేసినాము కృష్ణుని. ఇంకా కొన్ని లైక్ నా దగ్గర స్టోన్ లేస్ ఉందన్నమాట, వాటితో కృష్ణునికి జ్యువెలరీ అలాంటివి పెట్టాను అనమాట. గోమాత రాధాకృష్ణులు అనమాట. ఈ విగ్రహం వచ్చేసి నేను హైదరాబాద్ శిల్పారామంలో తీసుకున్నాను. ఆయన ఎంతో 1000 పైనే చెప్పిండా. ఏదో ఒకటి బేరం ఆడి 500కో 600కో తీసుకున్నాము. ఇంకా కృష్ణునికి నైవేద్యం పెట్టడానికి మా అమ్మ వెన్నను అయితే తయారు చేసి పెట్టింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి, నెయ్యి వేసి బియ్యం పాయసం కూడా చేసింది. ఇంకా అలాగే అటుకులు, బెల్లం. సో ఈ 3 నైవేద్యంగా కృష్ణునికి అయితే పెట్టాము. సో ఇంకా మా నాన్న అయితే పాయసం తింటున్నారనమాట. యాక్చువల్లీ టైం అయింది కాలేజ్కి. సో అందుకు హడావిడిగా ఇంకా తినేసి బయలుదేరాలి. వేరే వాళ్ళు ఆఫీసర్స్ వస్తున్నారంతా. అందుకు యాక్చువల్లీ మేము ఏంటంటే అందరూ లైక్ పబ్లిక్ హాలిడే ఇచ్చారు కదా, సో ఆ రోజు జరుపుకోలేదు కృష్ణాష్టమి. నెక్స్ట్ డే జరుపుకున్నాము మా సైడ్ అంతా. ఇంకా కృష్ణుని టెంపుల్కి అయితే వచ్చినాము. ఇప్పుడు మహిళలు కొట్టాలి అందరూ కూడా. ఇంకా మిగతా వాళ్ళు అయిపోయినారు, వాళ్ళు కొట్టి రామకృష్ణ పరమహంస దగ్గర అన్నారు. మీరు శ్రీకృష్ణ పరమాత్మ విషయాన్ని తెలియదు. 3 సార్లు ఉంది ఒక్కొక్కరికి ఛాన్స్. మూడు సార్లే ఛాన్స్. మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, అందరు లైన్లో ఉన్నారు. దయచేసి అక్క మన సంతోషం కోసం పెట్టుకునే పండగ ఇది. అక్కగారు 3 సార్లు మాత్రం ఎవరైనా మేము చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఎంచుకుంటుంటాం. ఇక డ్రమ్స్ వాళ్ళు ఎక్కడన్నా దయచేసి జాగ్రత్తగా కట్టబెట్టుకొని ఒత్తిడి కొట్టే ప్రయత్నం చేయండి.
కానీమా అన్నమ్మా వాళ్ళు రెడీ గుంజినప్పుడు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అటుకులు బెల్లం అనేది ప్రసాదంగా ఇచ్చారనమాట. ఇంకా మూల విరాట్ విగ్రహం అయితే ఫస్ట్ ఫ్లోర్లో అలా ఉంటుంది, చూపించాను కదా. సో పైన ఉంటుంది అనమాట. ఈ పక్కన ఉండేది ఇంతకు ముందు కృష్ణుని టెంపుల్ కట్టకముందు అక్కడ కృష్ణుని విగ్రహం కూర్చోబెట్టారనమాట. అక్కడ కూడా పూజలు చేస్తారు. సో ఇంకా అక్కడి నుంచి విగ్రహాలను అయితే ఊరేగింపుగా తీసుకెళ్ళి వెళ్ళాలి కదా. సో దానికి రెడీ చేయడానికని కింద మనకి ధ్యాన మందిరం అని ఉంది, చూపిస్తాను. సో అందులో తీసుకెళ్తున్నారనమాట. అక్కడ పల్లకి ఉంది, రెడీ చేసి పెట్టారు. అక్కడికి తీసుకెళ్తున్నారు విగ్రహాలు. నా వ్లాగ్స్లో ఇంతకు ముందు కూడా చాలాసార్లు చూపించినాను కృష్ణుని టెంపుల్. ఇది వరకు కృష్ణ జయంతికి కూడా మేము వచ్చినాము. ఆ వ్లాగ్ కూడా పోస్ట్ చేసినాను, అప్పుడు ఆ వ్లాగ్ కూడా చూడండి. సో చాలా జనాలు ఉంటారనమాట. ఈసారి అయితే కబడ్డీ పోటీలు ఏం జరపట్లేదు. పోయినసారి ఎప్పుడు కబడ్డీ పోటీలు జరిపేవాళ్ళు అనమాట. సో ఈసారి ఒక్కటి జరపలేదు కబడ్డీ పోటీలు. ఇంకా కింద వచ్చేసి ధ్యాన మందిరం ఉంటుందన్నమాట. భజనలు కానీ ఏవైనా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. యాక్చువల్లీ ఒకటి చెప్పాలి, ఇది వరకు మాకు కృష్ణునికంటూ ఒక సపరేట్ గుడి అయితే లేదనమాట మా ఊర్లో. సో చాలామంది కష్టపడి ఎట్టకేలకు ఒక గుడి అయితే కట్టారనమాట, చాలా కష్టంతో. ఇంకా కృష్ణుని ఊరేగించడానికి పల్లకైతే రెడీ చేస్తున్నారనమాట కింద. ఇంకా మెయిన్ గుడి పక్కనే ఒక చిన్న రేకుల షెడ్డులో ఇంకో కృష్ణుని విగ్రహం ఉన్నారనమాట. సో ఇది మెయిన్ కృష్ణుని విగ్రహం. ఇది వరకు గుడి కట్టకముందు ఇక్కడే కృష్ణుని కూర్చోబెట్టారనమాట తెచ్చినప్పుడు. ఇక్కడ కృష్ణుని ప్రతిష్ఠించిన తర్వాత నిదానంగా గుడిని కట్టుకుంటూ వచ్చినారు. తర్వాత అక్కడికి షిఫ్ట్ చేసినారనమాట గుడి విగ్రహాన్ని. సో ఇది
ఫస్ట్ నుంచి పూజిస్తున్న విగ్రహం అన్నమాట, కృష్ణుని విగ్రహం. ఇంకా ఇది వచ్చేసి కృష్ణుని గుడి నిర్మాణానికి హెల్ప్ చేసిన వాళ్ళ పేర్లన్నీ రాశారనమాట, పేర్లు, వాళ్ళు ఎంత అమౌంట్ అయితే ఇచ్చినారు అనేది. సో ఇక్కడ మా నాన్న పేరు ఉందన్నమాట. సో అందుకే చూస్తున్నాను. ఇంతకుముందు నేను ఎప్పుడు గమనించలేదు, కానీ ఈసారి అయితే మా అమ్మ చెప్పింది మీ నాన్న పేరు ఉందేమో చూడు అని. సో అందుకు అంటే ఇవి ఎక్కువ అమౌంట్ ఇచ్చిన వాళ్ళవే, కానీ ప్రతి ఒక్క రూపాయి ఎవరైతే దానం చేసినారో వాళ్ళందరూ గొప్ప వాళ్ళే నా దృష్టిలో. ఇంకా దేవుని దర్శనం అయిపోయిన తర్వాత భోజనాలు అయితే చేస్తున్నాము. కరెక్ట్ మేము భోజనం చేసేది అయిపోయిందో లేదో వర్షం ఎత్తుకైందనమాట. చూసారా, అంటే పడ్డం అయితే బాగానే గట్టిగా పడింది, బట్ కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అలా పడి ఉంటుంది. ఆడ ఫ్యూచర్లో అట్లా అదే ఇప్పుడు ట్రెండింగ్, అది టీ షాప్ అంట. టీ షాప్ కూడా పాకలో. ప్రశాంత్ అమ్మా వీడియోమ్మా, ఫోటో కాదు. ఇంకా ఇంటికైతే బయలుదేరినాం. దారిలో రిలయన్స్ డిజిటల్ స్టోర్కి అయితే వెళ్ళామన్నమాట, రిఫ్రిజిరేటర్స్ చూడడానికి. సో అమ్మకి చూపిస్తున్నాము, ఇలా డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకుంటున్నాము మేము యాక్చువల్లీ. సో అందుకు అమ్మకు కూడా ఒకసారి మోడల్స్ అవన్నీ చూపిస్తున్నాం. మేమైతే ఎల్జీ అండ్ సామ్సంగ్ 2 మోడల్స్ చూసామన్నమాట, డబల్ డోర్ ఫ్రిడ్జెస్. ఇంట్లో ఆల్రెడీ ఒక ఫ్రిడ్జ్ వర్కింగ్లోనే ఉందన్నమాట, ఏం ఫాల్ట్ లేదు, బట్ స్పేస్ సరిపోవట్లేదు. దానికోసం మాత్రమే మేము కొత్త ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నాము. ఇందాక ఏమన్నా ఈ ఫోన్ అదాడంది నేను చూసి వచ్చాను, రేటు 1 ఫోన్ ఆడింది, రేటు చూసి వచ్చాను. ఎంత రేటు అనుకున్నా, నాకంతా దుమ్మ కొడుతున్నారు. తెలిసిపోయిందా? తెలుసుకొని వచ్చాను. ఫోన్ ఉంది, 1 ఫోన్ ఉంది. వైట్ వైట్ ये नंबर असते ते मी आता ఇంకా ఫ్రిడ్జ్ చూసిన తర్వాత కింద మేము మొబైల్స్ అయితే చూస్తున్నాం అనమాట. మీకు చెప్తాను, మొబైల్ కూడా ఒకటి తీసుకోవాలనుకుంటున్నాము. సో అది మా అన్న చూస్తున్నాడు అనమాట, బిల్లింగ్ వేపిస్తున్నాడు. వాళ్ళు రేపు తెప్పిస్తామని చెప్పారు. సో అందుకు కూర్చున్నాము. ఎంతసేపు అంటే ఎంత లేట్ అయిందంటే, మేము గుడి నుంచి వచ్చిన తర్వాత ఈ షాప్కి 1:30కి వస్తే మేము బయలుదేరేసరికి 3:30 అయ్యింది. ఈలోగా మా అమ్మ మా సీక్రెట్లనే తెలుసుకుంది గైస్. మా మొబైల్స్ ఎంత కాస్టో అంతా చూసేసింది గైస్. కాళ్ళు వస్తూ ఉంటే ఇంకా స్టోర్ వాళ్ళు చైర్స్ తెచ్చిచ్చినారు. టీవీలు ఎట్లా క్లీన్ చేస్తారు మీరు దుమ్ము పడితే అని మాకు కొంచెం చెప్తే ఏమైనా లిక్విడ్ మేము కొనుక్కుంటామని. నేను ఇంకా ఇండ కొంచెం సేపు పెట్టినామనుకో, మీరు కింద ఫ్లోర్కి ఏ వేస్తూ ఉంటారు, ఏ వేసి కడుగుతారు. దీంట్లో కరెంట్ వచ్చింది, దీంట్లో కిందికి కరెంట్ ఎట్లా వస్తుంది, అన్ని ఫోన్లు ఎట్లా వెళ్తున్నాయి. అమ్మ చూడండి గైస్, ఎందుకు పోతుందో తెలుసా, చెప్తా. మా అమ్మ అయితే అక్కడ స్టోర్లో పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి కదా, అవైతే అసలుకి మంచిగా కనిపిస్తున్నాయంట. అవన్నీ హెచ్డి ఛానల్స్. నేను చెప్పాను మా అమ్మకి అవి హెచ్డిమా అలానే కనిపిస్తాయని. లేదు, వాళ్ళ టీవీలు బాగా మెరుస్తున్నాయి, మన టీవీ ఎందుకు అంత ముబ్బుగా ఉంటుంది, మన ఫోన్లు ఎందుకు అంత ముబ్బుగా ఉంటాయి, వీళ్ళు ఏమేసి కడుగుతారు, ఒకసారి అడిగేసి వస్తాను లిక్విడ్ అని చెప్పి వెళ్ళింది. అయ్యో అమ్మ, కోలిని వేస్తారు జనరల్గా అని చెప్పాను. లేదు, వాళ్ళు ఏదో లిక్విడ్ వేస్తారు, నేను అడిగేసి వస్తా అని చెప్పి వెళ్ళింది. అన్నం తింటున్నారంట, నాకు కూడా తెలియదు అక్క ఏం
చేస్తారో ఏమో చేసేటప్పుడు చేసేటోళ్ళు వచ్చిన తర్వాత క్లీన్ చేసేటోళ్ళు వచ్చి క్లీన్ చేసేటోళ్ళు వచ్చే నాకు అది చెప్పాను ఇప్పుడు నేను కొనుక్కుంటానని చెప్పి ఫోన్ షాపులకు వచ్చి ఏమడుతున్నావు నువ్వు ఫోన్స్ అన్నీ ఎలక్ట్రానిక్ షాప్కి వచ్చి నేను అడిగిన మా ఇంట్లో క్లీనింగ్ లిక్విడ్ అడుగుతున్నావా? మా ఇంట్లో ఇలాంటి టీవీ ఉంది అదే నీట్గా కనపడుతున్నాయి టీవీలు ఏమేసి క్లీన్ చేస్తారు నాకు కొంచెం చెప్తే మేము క్లీన్ చేసుకుంటాము అంటే నా కొడుకు తెలియదక్క ఏం వాళ్ళు క్లీన్ చేసేటోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఏం లిక్విడ్ వేసి చేస్తారో నాకు తెలియదంటే అమ్మాయి లేదా అంటే అమ్మాయి అన్నం తింటుందంట అంటే తిన్నాక తర్వాత అడిగి చెప్పు నాకు అని చెప్పి చెప్తలే అంటే కాదంట ఆత్మకూరు అంట హాస్టల్లో ఉందంట ఆత్మకూరు నుంచి తీసుకొచ్చిందమ్మా లిక్విడ్. ఈ అమ్మాయి ఆత్మకూరు అంట కామెడీమా వీళ్ళే ఇచ్చింటారు మా లిక్విడ్ వీళ్ళకి ఊరేనా అంటే ఊరు కాదు కన్నా ఆత్మకూరు అంటే అంటే ఆత్మకూరు నుంచి వస్తావా ఎందుకంటే లేదు హాస్టల్లో ఉన్నానంటే మన హాస్టల్లో అంటే జీతం ఏం తెచ్చారంటే అమ్మాయి 10,000 అంటుంది. వీళ్ళు చాలా మంది వేరే వేరే ఊరోళ్ళు ఉంటారు, లోకల్స్ ఏం కాదు. హాస్టల్ ఉందంట. సో ఇదన్నమాట మా అమ్మతో జరిగిన ఫన్నీ కన్వర్జేషన్. మీ అమ్మ వాళ్ళు కూడా ఇలానే ఉంటారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను మొబైల్ తీసుకుందాం అనుకున్నా కదా, అది వచ్చేసి ఇదనమాట. ఇది పర్పుల్ కానీ ఆ మోడల్ లేదనమాట మాకు కావాల్సిన ప్రిఫరెన్స్లో. సో ఈ పర్పుల్ అయితే చాలా బాగుంది. వివో V40 అనమాట మేము తీసుకున్న మొబైల్. సో దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో ఇంతే అనమాట. అండ్ సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.